సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.
ప్రియమైన సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక అనుదిన ధ్యాన మాలికకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈ దినము వ్యక్తిగతంగా నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఒక శుభదినం. మరి 67 సంవత్సరాలు ముగించుకొని 68వ సంవత్సరంలో ప్రవేశించుటకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి భవిష్యత్ జీవితకాలం మరి దేవుడు అనుగ్రహించిన ఆయుష్ మేరకు దేవుని సేవలో కొనసాగాలని, దాని కొరకైన ఆరోగ్యాన్ని, అదే రీతిగా అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరి ఆ రీతిగా మీరు ప్రార్థించాలని కూడా కోరుకుంటూ మరొకసారి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరొక నూతన దినమును, వ్యక్తిగతంగా నా జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని మీరు అనుగ్రహించారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ అనుగ్రహించిన ప్రతి క్షణం కూడా ప్రభా మీ ద్వారా మాకు కలిగిన అనుభవమే కనుక స్తుతులు చెల్లిస్తూ, అనుక్షణము కంటి పాప వలె కాపాడే దేవుడు మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ, మీ సేవా పరిచయంలో మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యము నాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలోని 2వ భాగం. ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయున్న బత్షెబా అని తెలియచేయబడగా. సో ఈ సంఘటనలోని ఒక పాత్ర, ఆ పాత్ర యొక్క నేపథ్యాన్ని మరి ఈ దినము మీతో పంచుకోవాలని తలుస్తున్నాను. ఈ పాత్ర యొక్క నేపథ్యాన్ని. సో ఇశ్రాయేలులు కనాన్లో ప్రవేశించారు. కనాన్లో అనేక మంది స్థానిక కనానీయులతో వారిని ఆ కనాన్లోంచి తరిమివేయమని, తోలివేయమని దేవుడు సెలవిచ్చిన నేపథ్యంలో అనేక యుద్ధాలు జరిగాయి. చాలామందిని వారు పారద్రోలగలిగారు, కొంతమందిని ఉండనిచ్చారు. ఆ ఉండనిచ్చబడిన వారితో దావీదు యుద్ధం చేసి రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు. ఈ స్థిరపరచబడిన అనుభవాల మధ్య ఇశ్రాయేలులో హిత్తీయుడు ఉన్నాడు. ఈ హిత్తీయుడి పేరు ఊరియా, అతని భార్య బత్షెబా. ఈ హిత్తీయులు ఎవరు, వారికి ఇశ్రాయేలు గల సంబంధం ఏమిటి అనేది ఈరోజు నేను కొంత చారిత్రాత్మక నేపథ్యాన్ని మీకు చూపించాలని తలస్తున్నాను. ఒకసారి ఆదికాండము 10వ అధ్యాయం తిరుగుదాం. ఆదికాండము 10వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిస్తే, కనాను ప్రథమ కుమారుడు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీలు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, ఈ రీతిగా కనాను సంతానము వ్రాయబడింది. ఆ కనాను ఎవరంటే 6వ వచనంలో హాము కుమారుడు. ఈ హాము ఎవరంటే మరి నోవహును గురించి వర్తమానం ఇతరుల అన్నలకు తెలియచేసి నోవహు యొక్క ఉగ్రతకు గురి శపించబడిన ఆ హాము కుమారుడు కనాను. ఈ కనాను కుమారులో ఒక కుమారుడు హేతు. ఈ హేతులోంచి హిత్తీలు వచ్చారు. వారు కనాన్ను స్వాస్థ్యంగా చేసుకొని కనాను ప్రదేశాన్ని తమ స్వాధీనంలో ఉంచుకొని, అబ్రహాము కనాను రాకముందే
కనాన్లో బలవంతమైన ల్యాండ్ లార్డ్స్గా ఉన్నారు. ఒక బలమైన ల్యాండ్ లార్డ్స్గా ఉన్నారు. సో అబ్రహాము కాలంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 23వ అధ్యాయం, ఆదికాండము 23వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో శారా చనిపోతుంది. చనిపోయినప్పుడు మూడవ వచనంలో, తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుంచి లేచి హేతు కుమారులను చూచి, ఈ హేతు కుమారులు ఎవరంటే హిత్తీయులు, హేతు కుమారులను చూచి తన భార్యను పాతిపెట్టుటకు తనకొక శ్మశాన భూమిని స్వాస్థ్యంగా ఇయ్యుడని హేతు కుమారులను అడిగాడు. అనగా హేతు కుమారులు అబ్రహాము కాలానికి ల్యాండ్ లార్డ్స్. సో వారిలో 7వ వచనం, అప్పుడు అబ్రహాము 5వ వచనం, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందని భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందని భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమిని ఇయ్యనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహామునకి ఇచ్చి. సో స్థానికంగా ల్యాండ్ లార్డ్స్ అనేటువంటి హేతు కుమారుల దగ్గర అబ్రహాము తన భార్య కొరకు శ్మశాన భూమిని ఇమ్మంటే వారి రెస్పాన్స్ అంటే, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు, నువ్వు అడిగితే మాలో ఎవరెవరయ్యా, నీకు ఏ స్థలం కాదో నువ్వు కోరుకో, అతి శ్రేష్టమైన శ్మశాన భూమిని మేము ఇస్తాము అని వారు రెస్పాన్స్ ఇస్తారు. ఆ తర్వాత 7వ వచనంలో అబ్రహాము లేచి ఆ దేశ ప్రజల హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టడం మీకు ఇష్టమైతే నా మాట వినండి. సోహారు కుమారుడు ఎఫ్రోను తన పొలము చివర తనకు కలిగిన మక్ఫేలా గోను నాకు ఇచ్చినట్లుగా నా పక్షమును అతనితో మనవి చేయండి. 10వ వచనంలో, అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్య నుంచి కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లుగా అబ్రహాముతో ఈ మాట చెప్పాను. అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలము నీకు ఇచ్చుచున్నాను, దానిలో ఉన్న గుహను నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుకొని మనను. అప్పుడు అబ్రహాం అంటాడు, ఆ దేశ ప్రజల ఎదుట సాగిలపడి, సరే కానీ నా మనవి ఆలకించుము. ఆ పొలమును వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొని ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టదని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. అప్పుడు ఎఫ్రోను, అయా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేను, నాకును నీకును అది ఎంత. ఈ సంభాషణ చూడండి ఎంత ఆసక్తికరంగా ఉందో. హేతు కుమార్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భార్యను పాతిపెట్టాలి స్థలం ఏమంటే, మాలో అనగా హేతు కుమార్లో నీకు ఏ భాగంగా తీసుకో, ఇవ్వండి ఎవరివ్వరు అంటే, నాకు ఆ ఎక్రోను స్వాస్థ్యత కావాలంటే ఎక్రోను లేచి అంటాడు, అందరిని నిలబెట్టి, అనగా తర్వాత ఎవరన్నా కాదంటారేమో అని చెప్పేసి ప్రజలందరికీ వినబడినట్లుగా ఆ గవిని దగ్గర వెళ్ళి నిలబడి అంటాడు, అబ్రహామా నీకు మరి ఆ స్థలం ఇవ్వడానికి నాకు చాలా సంతోషంగా ఉంది, కాబట్టి నేను ఆ స్థలాన్ని మాత్రమే కాదు ఆ గుహను కూడా ఇస్తానంటే అబ్రహాం అంటాడు, నేను ఊరికే తీసుకుని వెల ఇస్తాను. అక్కడ ఎక్కువ అనే మాట ఏంటంటే, అది 400 తులములు కూడా చేయదయ్యా, అది నీకు నాకు ఎంత, ఏ పాటిది. సో ఇట్ కాస్ట్ నథింగ్ అనే భావన, ఇట్స్ కాస్ట్ నథింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. సో అబ్రహాంకు ఆ స్థలం కావాలి, ఎక్రోను ఆ స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది విలువైన స్థలం, అనగా శ్రేష్టమైన శ్మశాన భూమి అది. కానీ ఎక్రో అంటాడు, నీకు నాకు ఎంతయ్యా తీసుకో. అది 400 తులం కూడా చేయదంటే అబ్రహాము వెల ఇచ్చి ఆ స్థలాన్ని కొంటాడు. అది అనగా ఒక విధంగా చెప్పాలంటే, వాగ్దానం చేయబడిన ఆ కనానులో అబ్రహామునకు ఉన్న ఏకైక స్వాస్థ్యం ఏదైనా ఉందంటే ఆ శ్మశాన భూమి. ఎందుకంటే అతను వెల ఇచ్చి కొంటాడు అంతే. సో it was the only property, it was the only property for Abraham in Canaan. కనాను దేశంలో అబ్రహాముకున్నది. దేవుడు కనాను స్వాస్థ్యంగా ఇస్తా అన్నాడు. అందుకు ముందుగా కనానులో
ఈ శ్మశాన భూమిని అబ్రహాము కొంటాడు. ఒక రకంగా చూస్తే 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళకున్న క్లెయిమ్ ఏదైనా ఉందంటే ఆ శ్మశాన భూమి. ఇది మా పితరులదండి, అబ్రహాము కొన్నాడండి అని చెప్పుకొని క్లెయిమ్ చేయడానికి వారికి ఉన్న ఏకైక స్థలం ఏదంటే ఆ ఎక్రోను దగ్గర కొన్న ఆ పొలము, ఆ మక్ఫేలా గుహ. సో ఆ హేతు కుమారులు అనగా కనాను సంతతి అయినప్పటికీ కూడా ఈ విషయాన్ని గమనించండి. శపించబడిన హాము యొక్క ప్రథమ సంతతి అయినటువంటి కనాను కుమారుల్లో ఒక కుమారుడైనప్పటికీ కూడా మిగతా వారు మరి వారి దైవ వ్యతిరేక విధి విధానాల బట్టి మరి దేవుని ఉగ్రతకు లోనైనప్పటికీ కూడా మిగతా వారందరూ కూడా అబ్రహామునకు తద్వారా ఇశ్రాయేలు జనాంగానికి శత్రువులైనప్పటికీ కూడా ఈ హిత్తీలు మాత్రము ఇశ్రాయేలుకు ఎప్పుడు కూడా మిత్రులుగానే ఉన్నారు. అబ్రహాము కాలం మొదలుకొని ఎప్పుడు కూడా ఈ హిత్తీలు మరి ఇశ్రాయేలుతో కొట్లాడినట్లు కానీ, యుద్ధం చేసినట్లు కానీ, పోరాడినట్లుగా కానీ మనకు బైబిల్ గ్రంథ చరిత్రలో కనిపించదు. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం. దావీదు జిఫీల అరణ్యములో ఉన్నప్పుడు జిఫీలు సౌలుకు కబురు చేస్తారు దావీదు ఇక్కడ ఉన్నాడని. అప్పుడు సౌలు 3000 మందిని తీసుకుని దావీదును తరుముతూ జిఫీ అరణ్యానికి వస్తాడు. అప్పుడు 6వ వచనం చూడండి. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరికి నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీడన అహీమెలకును షెరూయా కుమారుడు యోవాబునకు సహోదరుడు అభిషేక్ని అడగగా నీతో కూడా నేను వత్తునని అభిషేక్ అనను. సో సౌలు చేత తరమబడుచున్నప్పుడు దావీదుతో మనకు తెలుసు దాదాపు 600 మంది దావీదు వెంబడి ఉన్నారు. వారందరూ కూడా ఇబ్బంది కలిగిన వారు, శ్రమలో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు. సో ఇశ్రాయేలు కనానులో దేశాన్ని నిర్మించుకుని సౌలు రాజుగా చేసుకున్నప్పుడు ఆ సౌలు రాజు దావీదును తరుముతున్నప్పుడు దావీదు వెంట కష్టాల్లో ఉన్నది ఎవరంటే హిత్తీయుడు. దావీదును వెంబడించి దావీదు వెంట కష్టాల్లో ఉన్న ఆ 600 మందిలో ఈ హిత్తీయులు కూడా ఉన్నారు. ఈ హిత్తీయుడు కూడా ఉన్నాడు. అనగా దే ఆర్ వెరీ లాయల్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. చాలా ఆసక్తి కలిగిస్తున్నారు. దే ఆర్ వెరీ లాయల్ టు ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ రీతిగా హిత్తీయులు దావీదుకు సన్నిహితులు, స్నేహితులు. బహుశా అదే కారణాన్ని బట్టి అనగా దావీదునకు సన్నిహితులుగా, స్నేహితులుగా ఉన్నారు కాబట్టి ఆ హిత్తీయులు ఆ తర్వాత కాలంలో దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదు రాజ్యం చేయుచుండగా దావీదు సైన్యములో దావీదుకు అనుకూలులుగా, దావీదుకు సహకారులుగా దావీదు సైన్యములో హిత్తీయులు ఉన్నారు. చూడండి, చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అనగా బెత్షెబా భర్త అయిన ఊరియా హిత్తీయుడు అని అదే మనం జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి. కానీ ఆ హిత్తీయులు ఇశ్రాయేలుకు ఎంతటి మేలుకరంగా, ఉపయోగకరంగా, లాయల్గా ఉన్నారు. ప్రత్యేకించి మరి ఆనాడు అబ్రహాంకు మాత్రమే కాదు, తర్వాత దావీదు శ్రమలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నారండి. దావీదు కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నారు. దావీదు తరమబడుతున్నప్పుడు తోడుగా ఉన్నారు. సౌలు రాజుగా ఉన్నప్పటికీ సౌలు దగ్గర కాకుండా కష్టాలు ఉన్న దావీదుకు తోడుగా ఉన్నారు. అదే పరంపరలో దావీదు రాజు అయిన తర్వాత దావీదు సైన్యంలో కూడా హిత్తీయులు ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే హిత్తీయులు కనానీయులు అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలతో మమేకమైపోయి వారితో కలిసిపోయారు. అటువంటి హిత్తీయుడైనటువంటి ఊరియాకు దావీదు ద్రోహం చేస్తాడు. బహుశా ఈ లోతుగా విశ్లేషిస్తే దావీదు చేసిన పొరపాటు చిన్న విషయం కాదండి.
ఇట్ ఈస్ నాట్ జస్ట్ సెడ్యూసింగ్, లేకపోతే ఆమెను తీసుకోవడం మాత్రమే కాదు. ఎంతో నమ్మకముగా ఉన్నటువంటి ఆ హిత్తీయుడికి ద్రోహం చేయడం మాత్రమే కాకుండా ఆ హిత్తీయుని అమ్మోనీయుల చేత సంహరింపచేస్తాడు. మరి దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా వచ్చిందో ఆ తర్వాత మనం వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో హిత్తీయులు కనానీయులు అయినప్పటికీ కూడా వారు దావీదులకు, ఇశ్రాయేలు ప్రజలకు వారు దాసోహులై, లేకపోతే వారు ల్యాండ్ లార్డ్స్. నేను ఇందాక చెప్పాను కదండి, అబ్రహాం కొంటాడు వారి దగ్గర. అనగా బిఫోర్ అబ్రహాం ఎంటర్డ్ ఇన్ టు ద ల్యాండ్, ప్రామిస్డ్ ల్యాండ్, దే వర్ ద ల్యాండ్ లార్డ్స్. ఆ భూభాగం వారిది. ఒక విధంగా చెప్పాలంటే దావీదు పరిపాలిస్తున్న ఆ భూభాగము హిత్తీలది. ఆ హెబ్రోను, ఆ స్థలము స్వాస్థ్యంగా కొన్న ఆ స్థలము, ఈ మక్ఫేలా గుహ, ఇదంతా హెబ్రోను అంటే ఆ సమయానికి, అనగా దావీదు రాజుగా అభిషేకించబడటానికి యెరూషలేము ఇంకా క్యాపిటల్ కాని ఆ సందర్భానికి హెబ్రోను క్యాపిటల్గా ఉండేది. యెరూషలేము పట్టుకొనక ముందు హెబ్రోను క్యాపిటల్గా ఉంది. అక్కడి నుంచి 7.5 సంవత్సరాలు దావీదు పరిపాలన చేశాడు. ఆ హెబ్రోన్ ఎవరిదంటే మొట్టమొదటిగా ముందుగా వీళ్ళది, హిత్తీయులది. అటువంటి ల్యాండ్ లార్డ్స్ వీరికి సరెండర్ అయ్యి, వీరికి పరిచయం జరిగిస్తూ, వీరి సైన్యంలో పాలిభాగస్తులైతే వీరి పట్ల దావీదు చూపిన ఆ క్రియ చాలా భయంకరమైనదిగా మనం భావించాలి. అందుకే దేవుడు స్పేర్ చేయలేదు. చాలాసార్లు ఇటువంటి నమ్మక ద్రోహానికి మనకు కూడా కొన్నిసార్లు మనం కూడా పాలు పంపులు పొందామేమో, లేకపోతే మన పట్ల ఎవరైనా చేశారేమో. కానీ దావీదు చేసింది మాత్రం దేవుని దృష్టిలో చాలా ఘోరమైన నేరముగా, పాపముగా భావించబడింది. మన అనుభవాల్లో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇందాక చెప్పాను, బైబిల్లో ఏది కూడా విడిచిపెట్టలేదండి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై, నేను స్పష్టంగా చెప్పాను. ఎందుకు వ్రాయబడిందంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం మొదలు చదవండి. ఆల్ దీస్ narrations ఆర్ లెసన్స్ టు us. అటువంటి అనుభవాల్లోనికి మనం వెళ్లకుండా కాపాడబట్టకై దేవుని వాక్యములో చేదు అనుభవాలైనప్పటికీ సూచనలుగా నీకు నాకు అందించబడ్డాయి. లెట్ us రీఎవాల్యుయేట్ అవర్ లైఫ్. అటువంటి లక్షణాలు మనలో ఉంటే దావీదు అనే పశ్చాత్తాపడదాం, పరివర్తన చెందుదాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. హిత్తీయుల యొక్క మరి నేపథ్యాన్ని కొంత జ్ఞాపకం చేసుకున్నాం. వారు ఏ రీతిగా అబ్రహామునకు ఆనాడు, ఆ తర్వాత దావీదులకు ఏ రీతిగా వారు లాయల్గా ఉన్నారో అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ ఈ అనుభవాల మధ్య అతడు చేసిన ఆ క్రియ ఎంతటి నమ్మక ద్రోహమో అది జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా, అవి మాకు హెచ్చరికలు కనుక, మాకు బుద్ధి కలుగటకే లిఖించబడ్డాయి కనుక మేము నీ మార్గములో కొనసాగవలసిన మేము మార్గము తప్పిన అనుభవాలు ఉన్నట్లయితే మన్నించమని వేడుకుంటూ, బుద్ధి కలిగి ప్రవర్తించడానికి మీ కృప దయచేయమని వేడుకుంటూ, మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటున్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.